ఇక్కడ మనందరినీ కూడా లోకక్షేమార్థమై ఏం చేసి ఉన్నారు. ఈయన యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. ఆయన మహాజ్వాల తేజోవంతుడై ఉంటాడు. నేమి వలయం అరవలయం అని ఎంతో వలయాలతో కూడి ఎంతో తేజస్సుతో కూడి ఉన్నవరి సూర్య కోటి సమప్రభం. ఒక సూర్యుడు కాదు, కోటి సూర్య సమప్రభ కాంతి కలిగినటువంటి ఆయన సుదర్శన స్వామి నరసింహస్వామి కూడా. ఆ సుదర్శన నరసింహస్వామి వారిని ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే వారిని నమ్మి స్వామి వారిని కొలుస్తారో వారందరికీ కూడా అజ్ఞానం అంధస్య మేదేవ, అంధకారైనటువంటి ఈ లోకాన్ని మనందరినీ కూడా స్వామి వారికి మోక్ష మార్గానికి విష్ణోహ మార్గం ప్రదర్శయ, విష్ణులోకానికి దారి చూపించి ఆయన కాంతి తేజోవంతుడైనటువంటి వలన ఆ కాంతితో మనందరినీ కూడా లోకక్షేమార్థమై స్వామివారి అనుగ్రహం మనకి అందరికీ కూడా దక్కిస్తాడు సుదర్శన నరసింహస్వామి. సుదర్శన స్వామి నరసింహస్వామి ఇద్దరు కలిపి ఉంటేనే ఆ శక్తి ఎంతో ప్రకాశమైనటువంటిది. షట్చక్రం అని చెప్పి స్వామి వారి యొక్క దివ్య నామంలో ఒకటి. షట్చక్రం అంటే 6 చక్రాలతో కూడి ఉంటారు ఇద్దరు కూడా. ఒక చక్రం మనం ఇప్పుడు చూసామంటే ఒక ప్రభలాగా కనబడుతోంది, ఆ ప్రభ ఒక చక్రం. అలాగే ఇక్కడ ఉండేటువంటి